సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఓకే, హీరోయిన్స్ ఎవరు ఇష్టం? హీరోయిన్ ఇవి కూడా 2-3 ఇవి కూడా 2-3 ఉన్నాయా? ఓకే చెప్పు. మృణాల్ ఠాకూర్ గారు, సాయి పల్లవి గారు, సమంత గారు. అబ్బా, మృణాల్ ఠాకూర్ గారు, సాయి పల్వి గారు, సమంత గారు. ఎందుకు ఇష్టం వాళ్ళు? కాదు, మధ్యలో ఇట్లా కళ్ళు ఎందుకు మూసుకుంటున్నావు నువ్వు? అదొక హ్యాపీనెస్ థింగా? కాదు, కాదా, మామూలుగానే అదొక ఎక్స్ప్రెషన్. నవ్వినప్పుడు అలా వస్తాయి. నవ్వినప్పుడు అలా వేస్తాయా? ఓకే రైట్. ఎందుకు ఇష్టం చెప్పు మృణాల్ ఠాకూర్? మృణాల్ ఠాకూర్ అంటే బాగా యాక్టింగ్ చేస్తుంది. సరే, సాయి పల్లవి గారు ఎందుకు ఇష్టం? న్యాచురల్గా యాక్ట్ చేస్తుంది, భలే డాన్స్ చేస్తుంది. మళ్ళీ డాన్స్ చేస్తుందా? ఓకే, సమంత గారు ఎందుకు ఇష్టం? చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుంది. మరి మృణాల్ ఠాకూర్ కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుందని చెప్పావు మరి నువ్వు. న్యాచురల్గా. ఎప్పుడైనా మీట్ అయ్యావా వీళ్ళు ముగ్గురిని? మీట్ అవ్వలే? నీ రీల్స్ చూసి ఎవరు కామెంట్ చేయలే? చేశారు. ఎవరు చేశారు? ఎవరో తెలీదు. నీ ఫ్రెండ్స్ గురించి కాదు, హీరో హీరోయిన్స్ ఎవరైనా కామెంట్ చేశారా? చేయలేదా? లైక్ చేశారు. ఎవరు? కోర్టులో హీరో. కోర్టులో హీరో ప్రియదర్శి గారా? ఓ ఓకే, చైల్డ్ యాక్టర్ రోషనా? ఓకే, కోర్ట్ సినిమా చూసావు నువ్వు? మరి కోర్టులో హీరో అని తెలుసా నీకు? మమ్మీ చెప్పిందా? లేదు, అంటే కళ్ళెట్లో చెప్పారు. ఆ సాంగ్ డాన్స్ చేసావా నువ్వు? ఓకే, ఎవరు ఎక్కువ ఇష్టం నీకు బాగా ఇంట్లో? పిన్ని. పిన్ని. మమ్మీ ఇష్టం లేదా? ఇష్టం. అయ్యా, మమ్మీ పక్కనే ఉంది. చూడు ఏం చేస్తున్నారు, కొడతారేమో. ఇది పిన్ని, ఇది అమ్మ. ఇది పిన్ని, ఇది అమ్మ. ఇప్పుడు ఇది చెయ్యి ఎక్కువ ఇష్టమా నీకు? ఇది చెయ్యి. కొట్టేశారు, మార్కులు కొట్టేశారండి. చెప్పాను మీ పిన్నికి, మీ మమ్మీ కొడతారులే ఇంటికి వెళ్ళాక. నేను కొడతారు. కొడతారా? లేదు, కొట్టరు. ఎప్పుడు కొట్టలేదా మమ్మీ? నేను నిజం చెప్పాను కదా. నిజం చెప్పావు కదా, అందుకే కొట్టరా? ఎక్కువ అల్లరి ఏం చేస్తావు నువ్వు? ఏ పని గురించి చేస్తావు? ఏం కావాలని చేస్తావు? షుగర్. షుగర్ కావాలని చేస్తావు? షుగర్ తింటావా నువ్వు? అవునా? ఎందుకు? స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు జనం ఉండి అంటే షుగర్ స్వీట్గా ఉంటుందని నీకు తెలీదా అని నన్ను అడగాల, అంతే కదా? షుగర్ స్వీట్గా ఉంటుందని నాకు కూడా తెలుసు పర్ణిక, కానీ తప్పు కదా. జాని జాని ఎస్ పాప చెప్పు. తెలీదా నీకు జాని జాని రైమ్? తెలుసు. చెప్పు మరి. రాయం వచ్చు కానీ మర్చిపోయాను. ఎప్పుడుదో చిన్నప్పుడుది కదా. నువ్వు ఇప్పుడు చాలా పెద్ద అయిపోయావు కదా. ఇప్పుడు చాలా పెద్ద అయిపోయావా? నాకంటే పెద్ద కదా నువ్వు? లేదు, చిన్న. నేను నీకంటే చిన్న కదా? లేదు లేదు లేదు. నువ్వు నాకంటే పెద్దనా? నేను నీకంటే పెద్దనా? అవునా? పోన్లే. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్? నో పాప. అంతే తెలుసు నాకు కూడా. టెల్లింగ్ లైస్? నో పాప. ఓపెన్ యువర్ మౌత్? వచ్చింది కదా. మర్చిపోయానని అనుకుంటున్నావు నువ్వు, అంతే. నీకు అన్నీ వచ్చి. తెలుగులో రైమ్స్ వచ్చా నీకు? మీ నాన్నమ్మ ఎప్పుడైనా రైమ్స్ చెప్పిందా నీకు తెలుగులో? తెలుగులో రైమ్స్ రాదా? ఒక్కటి చిలకమ్మ వచ్చు. అది తెలుగు కాదా? తెలుగు. మరి చెప్పు మరి. చిట్టి చిలకమ్మ. యాక్షన్స్ కావాలమ్మా, మీరు యాక్టర్ అన్నప్పుడు మాకు యాక్షన్స్తో కావాలి రీల్. ఇప్పుడు ఇది రీల్ అనుకో, అక్కడ రీల్ చేస్తా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, నాకు అంతా గుర్తుంది. గుట్లో పెట్టావా, గుట్టు మింగావా. బా, ఇంత ముద్దుగా చేస్తుంది. నిజంగానే యాక్టర్ అయిపోతావు పర్ణిక నువ్వు, తెలుసా నీకు? ఏమో తెలియదు. ఒకవేళ యాక్టర్ అయిపోయావు అనుకో, ఏ హీరో పక్కన చేయాలనుకుంటున్నావు? చిన్న కూతురు రోల్ వస్తుంది ఇప్పుడైతే. ఇందాక చెప్పాను కదా, ఆ హీరో హీరోయిన్స్లో వస్తే చేస్తా. వాళ్ళ కూతురుగా వస్తే చేస్తావా? ఓకే. పెద్ద అయిన తర్వాత? చిన్నపిల్లలతో చేస్తా. ఏదో డైలాగ్ ఉంటుంది చూడండి గైస్, చిన్నప్పుడు ఉంటే పెద్దయ్యాక ఏం చేస్తావు, పెద్దయ్యాక ఏమవుతావు అంటే పెద్ద అవుతా అంటారు. అట్లా పెద్ద అయినాక నువ్వు చిన్నపిల్లలతో చేస్తావా? ఓకే, నైస్, వెరీ నైస్. ఓకే, ఇప్పుడు నాన్న, అమ్మ, నానమ్మ, తాతయ్య. తాతయ్య ఉన్నారా? వీళ్ళు నలుగురిలో ఎప్పుడైనా నేను కొట్టేది ఎవరు? పిన్ని. తాతయ్య, నానమ్మ, అమ్మ, నాన్న. ఎవరు కొడతారు, తీరుతారు.
ఎవరు కొడతారు, ఎవరు తిడతారు? లేదు, ఆ, ఎవరు కొట్టరు, తిడతారు. ఎవరు కొట్టరా, ఎవరు తిడతారు? తిడతారు, అందరూ తిడతారు. అయ్యో, ఎందుకు తిడతారు? ఎప్పుడు నావే అడుగుతాను మా తమ్ముడు, మళ్ళీ ఇచ్చే అని తిడతాను. తమ్ముడు అడుగుతాడా నిన్ను? ఏం అడుగుతాడు? నేను తీసుకున్న మా తమ్ముడు అదే అడుగుతాడు. నువ్వేం తీసుకుంటే అదే అడుగుతాడా? అడగొద్దని చెప్పు కెమెరా చూసి. అడగద్దయ్యా అని. అడుగు దయాన్ష్, నేను కూడా చెప్పా. ఎన్ని ఇయర్స్ మీ తమ్ముడికి? 3 years. 3 years. మరి నువ్వు అక్కవు కదా, అక్క అంటే ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి, కానీ నా ఫేవరెట్ కూడా ఇవ్వాలంటే నేను ఇవ్వను. నీ ఫేవరెట్ అడగొద్దు కదా. అయాన్ష్కి కొత్తది కొనేయమని చెప్పు మమ్మీ వాళ్ళకి. మళ్ళీ అమ్మ నాది అయ్యాన్స్కి ఇచ్చేసి అమ్మ మళ్ళీ కొనిస్తుంది అంటది. కానీ నేను చేసింది అవి మెమరీస్ కదా. ఓ పాపం కదా. ఇదిగో నేను కెమెరా చూసి చెప్తున్నా, మీ మమ్మీకి చెప్తున్నా. పాపం కదా అండి, అయాన్ష్కి ఇవ్వడానికి మీరు పర్ణిక దగ్గర తీసేసుకోవద్దు. పర్ణికకి చాలా ఇష్టం అంట. ఎవరు సపోర్ట్ చేస్తారు, పిన్నినా మమ్మీనా? ఇద్దరునా? నీ వస్తువులు, నీ ఫేవరెట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవద్దని చెప్పాను. ఓకేనా? హ్యాపీయా? అయాన్ష్ అంటే ఇష్టం లేదా నీకు? ఇష్టమేనా? మరి అయాన్ష్ కోసం ఇవ్వచ్చు కదా, చిన్న బాబు కదా. కానీ వాడు పగలు కొడతాడు. ఒకవేళ పగలు కొట్టకపోతే అందరూ ఇచ్చేవాళ్ళు. పగలు కొట్టకపోతే అందరూ ఇచ్చేవాళ్ళ? నువ్వు చిన్నప్పుడు పగలు కొట్టలేదా ఏమి? పగలు కొట్టాను. మరి నువ్వు? కానీ నాకెవరు అక్క వాళ్ళు లేరు. స్కూల్లో ఎవరైనా నేను తిడతారా? నీ ఫేవరెట్ పిల్లలు ఎవరు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అకర్వా. అహానా, అకర్వా, జస్విత. ఎంతేనా? ఆర్య కూడానా? అమ్మయ్య, చెప్పేసావు 4 పేర్లు. వీళ్ళు 4 నీ బెస్ట్ ఫ్రెండ్సా? వాళ్ళ 4తోనే మాట్లాడతావా నువ్వు? వేరే వాళ్ళతో మాట్లాడతా. అదేంటి? వాళ్ళతో కూడా మాట్లాడతా. వాళ్ళతో కూడా మాట్లాడతావు. నీ రీల్స్ చూసి మీ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు కదా, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటి చెప్పు అసలు? క్లోజ్ ఫ్రెండ్ వేరు, మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ వేరే. సరే, క్లోజ్ ఫ్రెండ్ అంటే ఏంటి? దగ్గరగా ఉండేవాళ్ళ? లేదు, ఎప్పుడు వాళ్ళతోనే క్లోజ్ ఉంటాం. నాకు తెలియదు మీనింగ్. ఇప్పుడు వాళ్ళతోనే క్లోజ్గా ఉంటాం, నాకు తెలియదు మీనింగ్. ఓకే. స్కూల్లో నీ రీల్స్ చూస్తారా మీ టీచర్స్? చూస్తారు. ఏమంటారు? చాలా బాగా చేసావు, చదువుకో పర్ణిక, ముందు ఇప్పుడు నీకు రీల్స్ అవసరమా అంటారా? అన్నారా? బాగా చేసావంటారా? ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక సినిమాలోంచి కోపంగా ఒక డైలాగ్ చెప్పాలి. నేను ఇప్పుడు ఒక రసం పేరు చెప్తే, రసం అంటే ఇప్పుడు సాంబార్ ఆ రసం కాదు, లైక్ ఒక ఎమోషన్ పేరు చెప్తే నువ్వు ఆ ఎమోషన్లో ఒక డైలాగ్ చెప్పాలి. ఓకేనా? డైలాగ్ కూడా నేనే చెప్తాను నీకు. ఓకే. సమస్యను ఎందుకంటారు? సమస్య కాబట్టి, సింపుల్ అంతే. మిగతా డైలాగ్ అంతా వద్దు. సమస్య అని ఎందుకంటారు? సమస్య కాబట్టి. ఇది నవ్వుతూ చెప్పాలి. ఇప్పుడు సమస్యని ఎందుకు సమస్య అంటారో సమస్య కాబట్టి. ఇప్పుడు అది నవ్వుతూ చెప్పు. డైలాగ్ తెలుసు, దాంట్లో వేరేది అవన్నీ తెలియదు. దాంట్లో వేరేది ఏం అవసరం లేదు, అదే డైలాగ్. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. అంతే, అదే నవ్వుతూ చెప్పాలి పెద్దగా. నువ్వు స్మైల్ ఇస్తూ చెప్తున్నావు. సమస్యని ఎందుకంటే ఇలా చెప్పాలి. చెప్పు. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. ఇప్పుడు అదే డైలాగ్ ఏడుస్తున్నట్టు చెప్పు. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. ఓకే, కోపంగా చెప్పాలి ఇప్పుడు. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. వెరీ గుడ్. ఇప్పుడు దాన్ని జాలీగా చెప్పాలి. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. అంటే తెలుసు. ఇప్పుడు సమంత అలా చెప్పాలి. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. వావ్, ఎలా ఈ వేరియేషన్స్ ఎలా? వెంటనే సమంత అనగానే ఇట్లా చేతులు పెట్టేసి అనుష్కలోంచి అరుంధతి బయటకు వచ్చినట్టు వచ్చింది లోపల నుంచి ఇట్లా. బాబా
నైస్ పర్ణిక, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. క్రికెట్ చూస్తావు నువ్వు? చూస్తా. ఎవరి ఇష్టం బాగా ఎక్కువ? విరాట్ కోహ్లీ. మా పిన్ని కోసుకుంటుంది విరాట్ కోహ్లీ. కోసుకుంటుందా? ఎప్పుడైనా కోసుకుందా అట్లా? లేదు. చాకిస్తే కోసుకుంటారా ఇప్పుడు? మరి ఎందుకు చెప్పావు కోసుకుంటుందని? మరి నీకెందుకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం? బాగా ఆడతాడు. బాగా ఆడతాడు. అసలు ఎప్పుడైనా చూసావు నువ్వు? చూసాను. అవునా? విరాట్ కోహ్లీ లాస్ట్ సెంచరీ ఎప్పుడు చేశాడు? నాకు తెలియదు అవన్నీ. ఊరికే అడిగానులే. నీకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం కదా, నాకు కూడా ఇష్టం అని చెప్పడానికి అడిగాను నేను నిన్ను, ఓకేనా? నాకు కూడా చాలా ఇష్టం విరాట్ కోహ్లీ అంటే. సరే నాకు చాక్లెట్ ఇవ్వ. నా దగ్గర లేదు, కొనుక్కొని చేస్తా. కొనుక్కొని తెస్తావా? వద్దులే, నేనే ఇస్తాను నీకు చాక్లెట్. కళ్ళు మూసుకో, చాక్లెట్ వస్తుంది ఇప్పుడు. నేను 10 లెక్క పెట్టే వరకు అలానే ఉండాలి. 1 2 3 4. కళ్ళు మూసుకొని ఒక డైలాగ్ చెప్పు ఈ గ్యాప్లో. నేనేం డైలాగ్ చెప్పను, నీకు వచ్చిన డైలాగ్ ఏదని చెప్పు. సమస్య చెప్పు. ఆహా, ఆ సమస్య వద్దు, ఇంకేమో. సీతమ్మ వాకిట్లో. చెప్పు. నేను చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓయిగే అని పిలుస్తారు. పేరు పెట్టి ఒకసారన్నా పిలుస్తారా? సీత అని పేరు పెట్టి పిలవమని 2 నిమిషాల్లో చేసుకుంటా. సరే పర్ణిక, పిలిచా నేను కూడా పర్ణిక అని. చాక్లెట్ లేదు పర్ణిక నా దగ్గర. యూ ఈట్ చాక్లెట్స్? ఇష్టం, కానీ నాకు నచ్చిన చాక్లెటే కావాలి. ఏమి ఇష్టం నీకు? మిల్కీ బార్. మిల్కీ బార్ ఇష్టమా? సరే కొనుక్కొచ్చేస్తా నేను, ఓకేనా? ఇప్పుడు కళ్ళు మూసుకుంటే రాదు. మనం వెళ్ళి కొనుక్కొని తీసుకురావాలి. ఓకే. ఓకే, నీ ఫాలోవర్స్కి ఏం చెప్తావు చెప్పేసి? రోజు నాకు సపోర్ట్ చేసి, నేను ఇంకా రీల్స్ చేస్తే సపోర్ట్ చేస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. వావ్, యూ ప్రిపేర్డ్ వెరీ వెల్. ఎవరు చెప్పినారు నీకు అదంతా? ఎవరు చెప్పలేదు. నిజంగా? నిజంగా నిజం చెప్పాలి. నిజంగా ఎవరు చెప్పినారు నీకు అదంతా? ప్రాక్టీస్ చేయించినారు కదా? ఎవరు 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 లేదు. బాబా ఆర్టిస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పర్ణిక థ్యాంక్ యూ ఫర్ అక్క. బీయింగ్ హియర్, మేకింగ్ దిస్ బ్రైట్ అండ్ దట్ సమస్య తీరిపోయింది మాకు ఇప్పుడు ఇక్కడ. గివ్ మీ పప్పీ, విల్ క్లోజ్ దిస్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.